కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం నగర పంచాయతీ వినోద్ మిశ్రా నగర్ నందు పార్టీ కార్యకర్తలతో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేపట్టారు. అనంతరం సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ శ్రేణులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ చేసిన సేవలు గురించి కొనియాడారు. దళిత ఆదివాసీ ప్రజల రాజ్యాంగ హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తూ అనేక చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకువచ్చేందుకు విఫల యత్నం చేస్తుంది అని అన్నారు. రిజర్వేషన్లు నిలిపివేయాలని, వివిధ మార్గాలలో అర్హులకు రిజర్వేషన్లు అందకుండా చేస్తుందని, గోరక్షణ పేరుతో హత్యలు, దళిత ఆదివాసీ ప్రజల ఆచార సాంప్రదాయాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. నూతన ప్రజాస్వామిక రాజ్యాధికారాన్ని నిర్మించడం కోసం అంబేద్కర్ను తన చట్టంలో బంధించేందుకు హిందుత్వ సంస్థలు చేస్తున్న యత్నాలను వ్యతిరేకించాలని కోరారు. కుల నిర్మూలనకే పరిమితం కాకుండా పెట్టుబడిదారీ భూస్వామ్య సామ్రాజ్యవాద. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన 134వ జయంతి జరుపుకుంటా ఉన్నాం ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో. అయితే అంబేద్కర్ అణగారి వర్గానికి ఒక జీవన జ్యోతి, ఆయన దళిత వర్గానికి వరమిచ్చినటువంటి మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలను మనం కొనసాగించవలసినటువంటి బాధ్యత అందరికీ ఉంది. అయితే ఈవేళ మన భారతదేశంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మతోన్మాదమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది. అది ఎవరైతే ఈ యొక్క అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అణగారి వర్గానికి ఉన్న చట్టాలన్నీ కూడా వాళ్ళన్నీ మార్పులు చేసేసి ఆ చట్టాలను ఎత్తివేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అగ్రవర్ణాలకి బ్రాహ్మణీయ వర్గాలకే చేయూత ఇవ్వటానికి ఈ మోడీ ప్రభుత్వం చూస్తుంది తప్ప ఇక్కడ అణగారి వర్గం అయినటువంటి దళితులు, ఆదివాసీలు ఈవేళకి కూడా ఈ యొక్క మన్యంలోని ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఊరికి చివర వాళ్ళు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. దీని మీద ఈవేళ జరుగుతున్నటువంటి దేశంలో పరిస్థితి ప్రతిరోజు దళితుల మీద ఏదో చోట అన్యాయం జరుగుతూనే ఉంది, దళితుల మీద వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క బ్రాహ్మణీయ వాదం, ఈ యొక్క అగ్రవర్ణాల వాదం ఎక్కువ పెరిగిపోతూ ఉంది. హిందూ మతం వాదం, పాశ్చాత్యం బాగా పెరిగిపోతూ ఉంది. ఇది ఒక వర్గ పోరాటంగానే ఏదన్నా సిపిఎంఎల్ నాయకత్వంలోని ఎప్పటికన్నా ఇది కమ్యూనిస్టులే దీన్ని వర్గ పోరాటంగా చేయాలని ఈవేళ మన ఏ దేశంలోని లేనటువంటి భారతదేశంలో కూడా అనే వ్యవస్థ చాలా దారుణంగా నడుస్తూ ఉంది. దీని మీద ఖచ్చితంగా మనం వర్గ పోరాటానికి దారి తీయవలసినటువంటి పరిస్థితి ఉందని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.